వెల్కమ్ టు లర్న్ బీటీసీ గురు యూట్యూబ్ ఛానల్. learnbtcguru.com అనేది మీకు బిట్కాయిన్ ట్రేడింగ్ని ఆటోమేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుందండి. మనం ఆల్రెడీ మంచి స్ట్రాటజీస్ని పూర్తిగా టెస్టింగ్ చేసిన తర్వాత స్వింగ్ ట్రేడింగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీని మనం ఇక్కడ డిప్లాయ్ చేసామండి. దాని యొక్క రిజల్ట్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఎక్కువ రిటర్న్స్ అవసరం లేదు, వచ్చిన రిటర్న్స్లో తక్కువ రిస్క్ ఎక్కువ రివార్డ్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అదే దిశగా మేము కూడా ప్రయత్నించడం జరిగింది. మల్టిపుల్ వేరియేషన్స్ అనేది ఇంతకుముందు కూడా టెస్ట్ చేస్తాం, ఇప్పటికీ టెస్ట్ చేస్తూనే ఉన్నాం. కాకపోతే దిస్ కుడ్ బి ద వన్ ఆఫ్ ద బెస్ట్ వే. మన రిస్క్ అనేది తక్కువగా ఉంచుకుంటూ రివార్డ్ని పెంచుకోవడం అనేది మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆల్గో అండి. స్వింగ్ ట్రేడింగ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఎట్ ది సేమ్ టైం స్కాల్పింగ్లో ఉండే అడ్వాంటేజెస్ స్కాల్పింగ్లో ఉంటాయి, ఇంట్రాడేలో ఉండే అడ్వాంటేజెస్ ఇంట్రాడేలో ఉంటాయి, స్వింగ్ ట్రేడింగ్లో ఉండే అడ్వాంటేజెస్ స్వింగ్ ట్రేడింగ్లో ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ప్రతి ఒక్క స్ట్రాటజీస్లో కూడా డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. అయినప్పటికీ మనం యూజ్ చేసే స్ట్రాటజీ వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్ట్రాటజీస్ అండి. సింగిల్ స్ట్రాటజీని మనం యూజ్ చేయట్లేదు కాబట్టి వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీ కైండ్ ఆఫ్ సింపుల్ స్ట్రాటజీస్ అన్నట్టు. అంటే డైలీ 2 ట్రేడ్స్ చేయాలి, రిస్క్ రివార్డ్ ఇదే ఫాలో అవ్వాలని సర్టెన్ రూల్స్ అనేవి ఉన్నా కానీ అవి ఓవరాల్గా బాస్కెట్ ఆఫ్ ఆల్గో అండి, ఇండివిజువల్ ఆల్గో అయితే కాదు ఇది. అందుకోసమే మీరు చెక్ చేసుకోవచ్చు మన రిస్క్ ఏ విధంగా ఉంది, రివార్డ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మన డైరెక్షన్లో మార్కెట్ వెళ్తున్నప్పుడు మంచి డబ్బులు అనేది వస్తాయి. మనం డైరెక్షన్లో వెళ్ళినప్పుడు కూడా మనం డిఫెన్సివ్గా తక్కువ లూజ్ అవ్వడానికి ప్రయత్నిస్తాం. అదే ఈ ఆల్గో యొక్క మెయిన్ ఇంటెన్షన్. అదేవిధంగా మార్కెట్ డైరెక్షన్లో మనం ఎక్కువగా ఆర్డర్స్ అనేవి తీసుకుంటాం, ఎక్కువ పొజిషన్ సైజింగ్ అనేది ఉంటుంది. మార్కెట్ ఎగెనెస్ట్గా వెళ్తున్నప్పుడు మన పొజిషన్ సైజింగ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుందండి. మనం యూజ్ చేసేది సింపుల్ గ్రిడ్ స్ట్రాటజీ అయినప్పటికీ మార్కెట్ డైనమిక్స్ని బట్టి, మన దగ్గర ఉన్న ఇండికేటర్ని బట్టి, అదేవిధంగా డిఫాల్ట్ గ్రిడ్ బిట్కాయిన్ యొక్క బిహేవియర్ని బట్టి మనం ఆల్గోని ఇంప్రూవైజ్ అనేది చేసాము, చేస్తూనే ఉన్నాము, చేస్తాం కూడా. కాబట్టి మనకు ఓవరాల్గా లెస్ లాసెస్తో మంచి ప్రాఫిట్స్ తీయడానికి ఈ ఆల్గో అనేది హెల్ప్ చేస్తుందండి. మీకు ఈ ఆల్గోని సబ్స్క్రైబ్ అవ్వాలంటే సింపుల్గా learnbtcguru.comకి వచ్చిన తర్వాత లాగిన్ అవ్వాలండి. లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వాలంటే మీ ఈమెయిల్, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుందండి. అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. నేను డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తున్నానండి, యూజర్ ఐడి, పాస్వర్డ్. ఈ విధంగా సైన్ ఇన్ అయ్యారనుకోండి, మీకు ఆల్గో అనేది పేజ్ అనేది మీ యూజర్ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ స్ట్రాటజీ అనేది ఉంటుందండి. డిప్లాయ్ పైన నొక్కితే మీకు బ్రోకర్ కనెక్షన్ అనేది అడుగుతుందండి. బ్రోకర్ ఆల్రెడీ కనెక్ట్ అయింది. ఇక్కడ మల్టిప్లయర్ ఆర్ డివైడర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుందండి. డివైడర్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ మన అకౌంట్లో 4 లాట్స్ రన్ చేస్తున్నాం. మీరు 1 లాట్ రన్ చేయాలనుకున్నారనుకోండి, 4/4 అంటే మీ దాంట్లో 1 లాట్ రన్ అవుతుంది. 4/3 అనుకోండి, నా దాంట్లో 4 లాట్స్ రన్ అవుతాయి, మీ దాంట్లో 3 లాట్స్ రన్ అవుతాయి. ఆ విధంగా మన డివైడర్ అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుందండి. మెయిన్ అకౌంట్లో ఉన్న పొజిషన్ సైజింగ్కి దీనికి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అనేది అవుతుంది. మీరు కనుక 1 లాట్తో ట్రేడ్ చేయాలనుకుంటే డివైడర్ 4 యూజ్ చేయండి, 2 లాట్స్తో చేయాలనుకుంటే 2 యూజ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా డిఫాల్ట్గా 1 ఉన్నట్లయితే 4 వస్తుందండి. అదేవిధంగా 4 కాకుండా 8 చేయాలి, డిఫాల్ట్ సైజ్ 8 చేయాలనుకుంటే 2 మల్టీప్లేయర్ ఆ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఓన్లీ సింగిల్ స్ట్రాటజీలోనే అన్నీ ఇంక్లూడ్ చేసేసాం. ఆటోమేటిక్గా మీకు మల్టీ కాంబినేషన్ ఆర్డర్స్ అనేవి వస్తూనే ఉంటాయి. మీకు కొన్ని మార్కెట్ ఆర్డర్స్ వస్తాయి, కొన్ని లిమిట్ ఆర్డర్స్ వస్తాయి. ఆ విధంగా ఆర్డర్స్ అనేవి ఆల్గో కంటిన్యూస్గా మేనేజ్ చేస్తూనే ఉంటుంది. మనం ఏదైతే స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తామో దాని యొక్క యాక్టివ్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉంటాయండి. మీరు ఇక్కడ స్టాప్ బటన్ కూడా ఉంటుంది. మీకు ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడు స్టాప్ చేయాలనుకుంటే అప్పుడు స్టాప్ చేసుకోవచ్చు. ఈ ఆల్గో ఎప్పుడైనా వర్క్ అవ్వట్లేదు స్టాప్ చేసేసుకోవచ్చు, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కంప్లీట్గా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా బ్రోకర్ కనెక్షన్ అనేది సింపుల్ అండి, మనం ఆల్రెడీ కనెక్ట్ చేసేసాం. మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఏపీఐ కీస్కి వెళ్ళిన తర్వాత క్రియేట్ ఏపీఐ కీ నొక్కినప్పుడు మీకు ఏదైతే ఫీల్డ్స్ అడుగుతుందో అక్కడ
క్రియేట్ న్యూ ఏపీఐ కీలో లెర్న్ బీటీసీ గురు అండ్ ఏపీఐ కీస్ అనేవి యాడ్ చేయాలి. మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ కూడా. మీరు డెల్టా ఎక్స్చేంజ్లో లాగిన్ అయ్యేటప్పుడు ఈజియెస్ట్ వే ఏంటంటే స్కానింగ్ చేసుకోవచ్చండి. స్కానింగ్ చేయడం అనేది ఈజియెస్ట్ వే. మీ మొబైల్లో పైన స్కానర్ అనేది ఉంటుంది. ఆ స్కాన్ కనుక మీరు ఇక్కడ స్కాన్ చేసినట్లయితే, క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది లాగిన్ అవ్వడం జరుగుతుంది. నేను ఇక్కడ స్కాన్ చేస్తున్నానండి. స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. స్కానింగ్ అనేది కంప్లీట్ అయిందండి. ఆటోమేటిక్గా లాగిన్ అవుతుంది. అదేవిధంగా ఏపీఐ పేజెస్ కూడా వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందే క్రియేట్ చేశాను. ఇక్కడ లెర్న్ బీటీసీ గురు అని ఇవ్వాలి. ఇక్కడ వైట్ లిస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ డైరెక్ట్గా కాపీ బటన్ ఇచ్చేసామండి. డైరెక్ట్ కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసేటప్పుడు మై ఐపీ అడ్రస్ అనేది సెలెక్ట్ చేయకండి. డిఫాల్ట్గా ఇది ఇచ్చేసి లెర్న్ బీటీసీ గురు అని ఇస్తే సరిపోతుందండి. లెర్న్ బీటీసీ గురు అని ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ట్రేడింగ్ని కూడా క్లిక్ చేయండి. ట్రేడింగ్ క్లిక్ చేసిన తర్వాత ఏపీఐ కీస్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఓటీపీ 2FA వస్తుందండి. అది చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ని స్టోర్ చేసుకోండి. వాటిని ఇక్కడ పేస్ట్ చేయండి. ఏపీఐకి ఏపీఐ సీక్రెట్ ఇక్కడ పేస్ట్ చేయండి. అదేవిధంగా మీ దగ్గర కూడా స్టోర్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో కనెక్ట్ అవ్వచ్చు.